భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. మన రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కు చెందిన 2 సున్నపురాయి మైనింగ్ లీజులకు నోటీసులు జారీ చేసింది. ఇక విషయానికి వస్తే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉన్న భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కు చెందిన 2 సున్నపురాయి మైనింగ్ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దరఖాస్తు విధానంలో భారతీయ సిమెంట్ కు 2 లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. 2015-2021లో కేంద్రం తీసుకొచ్చిన సవరణల ప్రకారం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్న భారతీయ సిమెంట్ గతంలో దరఖాస్తు చేసుకున్న 2 లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కేటాయించి నిబంధనలను ఉల్లంఘించింది. తొలుత వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ గతంలో దరఖాస్తు చేసుకోగా దానికి 2008లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం LOI జారీ చేసింది. మైనింగ్ ప్లాన్ కు అనుమతి, పర్యావరణ అనుమతులు వంటివి అన్ని తెచ్చుకుంటే లీజులు మంజూరు చేస్తారు. అయితే భారతీయ సిమెంట్ అన్ని అనుమతులు పొందలేకపోయింది. అలాగే LOI రఘురామ్ సిమెంట్ పేరిట జారీ చేస్తే లీజు భారతీయ సిమెంట్ పేరిట మారిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదు. మరోవైపు 2015-2021లో కేంద్రం తీసుకొచ్చిన సవరణలు భారతీయ సిమెంట్ లీజులకు వర్తించాయి. ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు భారతీయ సిమెంట్ మాదిరిగానే వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని 997 హెక్టార్లలో సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకున్న ACC సిమెంట్స్ కు 2023 సెప్టెంబర్లో లీజు మంజూరు చేస్తూ వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే కారణాన్ని భారతీయ సిమెంట్ కు కూడా చూపించి గత ఏడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నెల ముందు భారతీయ సిమెంట్ కు 2 లీజులను జగన్ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపూడిలోని రామ్కో సిమెంట్ కు 2008లో 267.30 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు LOI జారీ కాగా తర్వాత అది కూడా కేంద్ర ప్రభుత్వం సవరణ మేరకు లీజు పొందలేకపోయింది. ఈ సంస్థకు కూడా వైకాపా ప్రభుత్వం గత ఏడాది మార్చిలో లీజు మంజూరు చేసింది. భారతీయ సిమెంట్ కు 2 లీజులు, ACC రామ్కో సిమెంట్ కు చెందిన ఒక్కో లీజ్ కు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వద్దకు పరిశీలనకు వెళ్లాయి. 2015 తర్వాత వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలు ఉంటే 2023-2024లో మంజూరు చేసిన ఈ 4 లీజులను దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని IBM ప్రశ్నించింది. ఇదే విషయాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని 4 లీజులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులకు 3 సంస్థలు వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిసింది.